అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. దేవుడు మనతో మాట్లాడును గాక. ఇంట్రెస్ట్ ఉన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంట్రెస్ట్ లేని వారు మౌనంగా కూర్చోండి, అలాగని నిద్రపోకండి. అక్కడక్కడ మాట కూడా వింటూ ఉండండి. ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ మాట చెవుని పడితే మీకు మంచిది, ఏదో రకంగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రము నా వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ వినండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంట్రెస్ట్ లేకుండా వస్తామండి అని మీరు అనుకోవచ్చు. ఏదో రకంగా వస్తాం, ఎందుకంటే ఎవరొకరు బలవంతం వల్ల, లేకపోతే దేవుని సన్నిధికి వెళ్ళాలన్న భయంతోనే వస్తారు, కానీ ఇంట్రెస్ట్ చూపించరు వాక్యం వినడానికి. ఎందుకంటే దేవుని సన్నిధిలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి గోధుమలు అయితే, ఒకటి పంటకు సంబంధించిన విత్తనం అయితే, ఇంకొకటి కలుపుకి సంబంధించిన విత్తనం. ఖచ్చితంగా పొలంలో కలుపు ఉంటుందా? ఉండదా? అలాగే దేవుని పొలంలో కూడా కలుపు ఉంటుంది. కాబట్టి మనము ఏం చేయలేం. ఎప్పుడో ఏదో ఒక దినాన ఆ కలుపును కూడా దేవుడు ఏం చేస్తాడంటే పంట పండేటట్లు దాన్ని కూడా ఆశీర్వదించేస్తాడు. అది నా నిరీక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది అంటారు, పాస్టర్ గారు ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వస్తున్నాడు కానీ మారలేదండి, ఇంటికి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి ఎలా ఉంటుందో అని కొంతమంది కంప్లైంట్లు ఇస్తూ ఉంటారు నాకు. నేను వాళ్ళ విషయంలో ఏం చెప్తానంటే, అమ్మ ఓపిక పట్టాలి. అందరూ ఒక్కసారిగా మారిపోరు కదా. అందరూ ఒక్కసారిగానే మారిపోయి మరి దేవుడిని వెంబడించలేరు కదా. కొంచెం టైం పడుతుంది, ఒక్కొక్కరికి కొంచెం టైం పడుతుంది. మార్పు వచ్చేంత వరకు మనం ప్రార్థన చేద్దాం. అంతేకాని వాళ్ళ గురించి మనం నెగిటివ్గా ఆలోచించొద్దు. వారిలో ఉన్న ఆ యొక్క చెడును మనం చూడొద్దు. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా మంచి చెడు 2 ఉంటాయి. మనం ఏం చేయాలంటే మంచిని చూడాలి, చెడుని పోగొట్టేటట్లు ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కదా? ప్రతి ఒక్కరిలో కూడా ఏముంటాయి? మంచి చెడు 2 ఉంటాయి. కాబట్టి చెడు పోవాలి, మంచి ఇంకా అభివృద్ధి పొందాలి. అలా ప్రార్థన చేయి. అంతేగాని వాళ్ళ చెడును చూసి ఆశ్రయించుకోవద్దు. వాళ్ళ చెడును చూసి వారు ఏదో ఇలా ఉన్నారు అలా ఉన్నారని వాళ్ళ మీద మచ్చరపడొద్దు, ఆశ్రయించుకోవద్దు. ఎందుకంటే దేవుడు అలా ఆశ్రయించుకుంటే మనం ఇలా ఉంటాము. ఈ రోజుని మనము ఒకరోజు చెడు పనులు చేసిన వాళ్ళమే కదా, పాపులమే కదా. మరి దేవుడు మనల్ని ఆశ్రయించుకోకుండా ఏం చేశాడు? ఓర్చుకున్నాడు, కృప చూపించాడు, ప్రేమించాడు, క్షమించాడు. కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాం. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా ఏదో ఒక రోజున మనకిచ్చిన మారు మనసే వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి వారి విషయంలో మనము అతిశయపడకూడదు. మనం బాగున్నాం, వాళ్ళు బాగోలేదని అతిశయపడకూడదు. ఎప్పటికప్పుడు మార్పు చెందుతారు. నువ్వు ప్రార్థన చేయి అంతే. వాళ్ళ గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని వాళ్ళని వేలు పెట్టి చూపించడానికి మనం సరిపోము. ఒకప్పుడు మన బ్రతుకు కూడా అంతే అని గుర్తుంచుకోవాలి. మనం కూడా అంతే అని గుర్తుంచుకోవాలి. అంతేకాని ఒకరి గురించి మనం ఎప్పుడు కూడా వేలు పెట్టి చూపించే వారికి ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగా చెప్పాలి ఇంకొకసారి. రైట్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ జాగ్రత్తగా విందాం, దేవుని మాటలు విందాం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ దినాన్ని సమాధిలో నుంచి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఆయన సంచరించాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడై 40 రోజులు భూమి మీద ఆయన సంచరించాడు. ఈ 40 రోజులు 500 మందికి కనిపించాడు ఆయన. ఎంతమందికి? 500 మందికి ఆయన కనిపించాడు. ఈ 500 మందికి కనిపించి 40 రోజులు వారితో ఉండి తిని త్రాగి వారితో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత 40వ రోజుని ఒలివ కొండ దగ్గరికి 500 మందిని తీసుకుని వెళ్ళాడు. ఈ ఒలివ కొండ దగ్గరికి 500 మందిని తీసుకుని వెళ్ళి 500 మందికి ఒక మాట చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడంటే, మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండండి. నా వలన మీరు వినిన తండ్రి యొక్క సంగతులను కనిపెట్టి ప్రార్థన చేయండి. ఆ సంగతులను విన్నారు కాబట్టి వాటిని బట్టి కనిపెట్టి ప్రార్థన చేయండి. యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు,
నా వలన వినిన తండ్రి సంగతులను మీరు విన్నారు కాబట్టి వాటిని బట్టి కనిపెట్టి ప్రార్థన చేయండి. ఎందుకు కనిపెట్టి ప్రార్థన చేయాలి మీరు అంటే, యాహాను నీటి మూలముగా బాప్తిసం ఇచ్చాడు. కొద్ది దినాల్లో మీరందరూ పరిశుద్ధాత్మను బాప్తిసం పొందుతారు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్ది దినాలంటే వీళ్ళు కనిపెట్టే దినాలను బట్టి ఉంటుంది అనమాట. వీళ్ళ ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు చేసే ప్రార్థన ఆసక్తిని బట్టి కొద్ది దినాలు, అవి కొద్ది దినాలు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, లేకపోతే నెల కావచ్చు, వాళ్ళ ఆసక్తిని బట్టి ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే కనిపెట్టి మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళక, మీరు గమనించండి, వీరు ఏ బాప్తిసం పొందారంటే నీటి మూలమైన బాప్తిసం, యాహాను ప్రకటించిన నీటి మూలమైన బాప్తిసం పొందారు. కానీ వీళ్ళకి ఏ బాప్తిసం లేదు? పరిశుద్ధాత్మల బాప్తిసం లేదు. ఏ బాప్తిసం లేదు? మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మల బాప్తిసం. మనం ఈ లోకంలో పొందుకోవలసినవి 2 బాప్తిసాలు. ఒకటి నీటి మూలమైన బాప్తిసం, అది చెరువులో పొందుకుంటావో, గోదాట్లో పొందుకుంటావో, సముద్రంలో పొందుకుంటావో, లేకపోతే కాలువలో పొందుకుంటావో, లేకపోతే మనం కట్టుకున్న ట్యాంకులు, వాటర్ ట్యాంకులు, అందులో పొందుకుంటావో, నీ ఇష్టం. బాప్తిసం అనేది దైవజనుని ద్వారా, దైవజనురాల ద్వారా నువ్వు పొందుకోవచ్చు, ఆత్మపూర్ణుల ద్వారా, రైట్. నీటి మూలమైన బాప్తిసం. కానీ ఆత్మమూలమైన బాప్తిసం కూడా ఉంది, పరిశుద్ధాత్మల బాప్తిసం ఉంది. ఇది ఎప్పుడు పొందుకుంటాం? నీటి మూలమైన బాప్తిసం తర్వాత, నీటి మూలమైన బాప్తిసం ముందా? ఎప్పుడు పొందుకోగలదు ఈ పరిశుద్ధాత్మ బాప్తిసము? చెప్పాలి. నీటి మూలమైన బాప్తిసానికి ముందా తర్వాత? ఇప్పుడు వీళ్ళందరూ ఏ బాప్తిసం పొందారు? ఇప్పుడు ఏ బాప్తిసం కొదువుగా ఉంది? అది. ఇప్పుడు సంఘానికి కూడా కొదువు ఏంటంటే పరిశుద్ధాత్మలో బాప్తిసం కొదువయ్యింది. సంఘానికి ఒకటి కొదువుగా ఉంది, పరిశుద్ధాత్మలో బాప్తిసము సంఘానికి కొదువుగా ఉంది. నిజంగా చెప్పాలంటే నీటి మూలమైన బాప్తిసం అందరికీ ఉంది, కానీ పరిశుద్ధాత్మల బాప్తిసమే కొందరికి ఉంది, అందరికీ లేదు. వాళ్ళు కూడా 1-2 సంఖ్యలో ఉన్నారు పరిశుద్ధాత్మల బాప్తిసం పొందినవారు. 100ల సంఖ్యలో సంఘం ఉంటే 1-2 సంఖ్యలో మాత్రమే పరిశుద్ధాత్మల బాప్తిసం పొందారు. కన్మవారు పొందలేకపోతున్నారు. దేనికి కారణం ఏమిటి? నేను అంటాను, నీటి మూలమైన బాప్తిసము పొందిన వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందవలసిన వారు ఉన్నారు. అంటే నీటి మూలమైన బాప్తిసము పొంది కూడా పరిశుద్ధాత్మ బాప్తిసంలోనికి వెళ్ళకుండా, అసలు అనుభవం లేకుండా బ్రతికేస్తున్న వారు ఉన్నారు. నీటి మూలమైన బాప్తిసము లేకుండా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వారు కూడా ఉన్నారు. ఆమేన్. అర్థమవుతుందా మీకు? ఈరోజు చాలామంది చూడండి, చాలా సంఘాల్లో కేవలం నీటి మూలమైన బాప్తిసానికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి పరిశుద్ధాత్మల బాప్తిసానికి అసలు ప్రాముఖ్యత ఇవ్వరు. నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించవు, ఒకడు నీటి మూలముగా జన్మించాలి అని చెప్తారు. కానీ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగానన్న మాట మర్చిపోతారు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా కూడా జన్మించాలి. కానీ ఆత్మ మూలముగా జన్మించే మాట మర్చిపోతారు, ఈ ఆత్మ మూలముగా బాప్తిసం అన్న సంగతి మర్చిపోతారు. కానీ నీటి మూలమైన బాప్తిసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కాబట్టి ఇప్పుడు నీటి మూలమైన బాప్తిసము పొందిన వారు చాలామంది ఆరాధనలకు వెళ్తారు, వాక్యం వింటారు, సైలెంట్గా వచ్చేస్తారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే, వాళ్ళు విన్న బోధ ఏంటంటే, పరిశుద్ధాత్ముడి గురించి మనం ప్రత్యేకంగా ఏమీ ప్రార్థన చేయక్కర్లేదు, పరిశుద్ధాత్మ గురించి మనం ప్రత్యేకంగా ఏమీ కనిపెట్టవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడు మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చేస్తాడు, సైలెంట్గా ఆయన కార్యాలు ఆయన చేసుకెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ గురించి మనం ఏం కనిపెట్టవలసిన అవసరము లేదు. ఇలాంటి బోధలు విని చాలామంది పరిశుద్ధాత్మకు దూరంగా బ్రతుకుతున్నారు, పరిశుద్ధాత్మ బాప్తిసం లేకుండా బ్రతుకుతున్నారు. అసలు పరిశుద్ధాత్ముడి గురించి తెలియదు. ఇవి ఈనాటి కాలంలో ఉన్న బోధలే కాదు, ఆనాడు కాలంలో కూడా ఉన్నాయి బోధలు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1 కాడి నుంచి చదవండి. ఆ రోజుల్లో కూడా పరిశుద్ధాత్మకు విలువ ఇవ్వకుండా నీటి మూలమైన బాప్తిసం తీసుకుని వెళ్ళిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏంటంటే, పౌలు పై ప్రదేశములలో సంచరించి
పౌలు గారు పై ప్రదేశంలో సంచరిస్తున్నారు. ఇప్పుడు గమనించండి, పౌలు గారు వేరు, అపోలో గారు వేరు. పౌలు అపోలో, అర్థమవుతుందా? అపోలో ఉన్నాడు, పౌలు ఉన్నాడు. అపోలో సంఘానికి వెళ్ళాడు ఇప్పుడు పౌలు గారు. అపోలో గారు ఎక్కడికి వెళ్ళారు? కొరింథీలో ఉన్నాడు. ఈ పౌలు గారు పై ప్రదేశంలో సంచరిస్తూ సువార్త ప్రకటిస్తుంటే అపోలో శిష్యులు కనిపించారు. అపోలో పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన సంఘస్థులు కనిపించారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు. పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, ఎవరు కొందరు శిష్యులు అంటే అపోలో శిష్యులు అన్నమాట. అపోలో అని పాస్టర్ గారు శిష్యులు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా? ఏం ప్రశ్న వేశాడు ఇక్కడ? పరిశుద్ధాత్మను పొందారా అన్న ప్రశ్న వేశాడు పౌలు గారు. అందుకు వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు. ఎంత దౌర్భాగ్యం చూడండి! అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అని సమాధానం చెప్తున్నారు వాళ్ళు. అప్పుడు ఈయన ఇంకొక ప్రశ్న వేశాడు. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందారని అడగగా వారు సమాధానం చెప్తున్నారు, యోహాను ఇచ్చిన బాప్తిసమును బట్టి అని చెప్పారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే వీళ్ళకి ఏం తెలియదు ఇప్పుడు? అంటే బోధలు అలా ఉన్నాయి. అసలు పరిశుద్ధాత్ముడు మనకు అవసరం లేదని కొంతమంది అంటారు. పరిశుద్ధాత్ముడు ఆటోమేటిక్గా మనలోకి వచ్చేస్తాడని, సైలెంట్గా ఆయన కార్యాలు చేసుకెళ్ళిపోతాడని ఏం చేస్తారంటే ఆరాధన స్టార్ట్ చేస్తారు, పాటలు పాడతారు, సాక్ష్యాలు చెప్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే అది కూడా పెద్ద ఇంపార్టెంట్ ఎవరు. తర్వాత వాక్యంలోకి వెళ్ళిపోతారు, ప్రార్థన చేయిస్తారు సంఘ పెద్దల చేత. సంఘ పెద్దలు ఉంటారు, ప్రార్థన చేయిస్తారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యంలోకి వెళ్తారు. వాక్యము నిలబెట్టి ముందు వాక్యం వచనాలు చదివిస్తారు. చదివించిన తర్వాత వాక్యము ఒక అరగంటో పావు గంటో లేకపోతే 30 గంటో వాక్యం చెప్పేసిన తర్వాత ముగింపు ప్రార్థన ఇస్తే, బల్లారాధన ఇస్తారు కొంతమంది, నెలకొకసారి ఇస్తారు కొంతమంది వారం ఇస్తారు. లేదంటే ముగింపు ప్రార్థన అయిపోయిన వెంటనే ఎవరింటికి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోతారు. ఇది క్రమం. పరిశుద్ధాత్మ గురించి అసలు కనిపెట్టే పరిస్థితి ఉండదు. కానీ యేసు ప్రభువు వారు అంటున్నారు, నా వలన తండ్రి సంగతులు మీరు విన్నారు గనక యెరూషలేములోనే ఉండి కనిపెట్టండి. కనిపెట్టుట ద్వారా కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అన్నాడు ఆయన. ఏమన్నాడు? పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. అంటే ఇప్పుడు చూడండి, బాప్తిసం పొందిన వారికి, నీటి మూలమైన బాప్తిసం పొందిన వారికి కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం అనే అనుభవం లేదు చాలామందికి. సంఘాల్లో ఇప్పుడు అదే కొదువ. జాగ్రత్తగా వినండి, నేను 4 మాటలు ఎక్కువ ఏం చెప్పను, చాలా సింపుల్గా చెప్తాను, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి నీటి మూలమైన బాప్తిసం తీసుకున్నా కూడా ఏ బాప్తిసం లేదు ఇప్పుడు. మన సబ్జెక్ట్ అదే, పరిశుద్ధాత్మలో బాప్తిసం. ఇది ఈరోజు సబ్జెక్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీటి మూలమైన బాప్తిసం ఉంది కానీ ఏ బాప్తిసం లేదు. అందుకే మారు మనసు అనుభవం లేదు మనకి. ప్రార్థనకు వస్తాము, అవే బూతులు. ప్రార్థనకు వస్తాము, అదే భయంకరమైన అలవాట్లు. అవునే కదా? ప్రార్థనకు వస్తాము, పక్కోళ్ళ మీద సాడీలు చెప్తాం. ప్రార్థనకు వస్తాము, భయంకరమైన ఆలోచనలు, తలంపులు, ధనాపేక్ష, ఈ లోకంలో ఉన్న వాటి మీదే ఆశలు. ఆ మద్యము నుండి ఎందుకు విడిపించబడలేకపోతున్నారు? పరిశుద్ధాత్మ బాప్తిసం లేదు కాబట్టి. పరిశుద్ధాత్మలో బాప్తిసం ఉంటే అసలు నీ బ్రతుకు వేరే విధంగా ఉంటుంది. కేవలము దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చేస్తున్నావు, నీటి మూలమైన బాప్తిసం తీసుకుని అంతవరకే వెళ్ళి ఆగిపోయావు. అంతకు మించి ముందుకు వెళ్ళిన అనుభవం నీకు లేదు కాబట్టి నీలో మారు మనసు లేదు. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. మారు మనసు అనుభవం లేదు. ఎందుకు లేదో చెప్తున్నాను, వినండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం ఉందనుకోండి, ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న వారు 2-3 కూర్చున్నారనుకోండి, పరలోకంలో ఉన్న వాటి గురించి మాట్లాడుకుంటారు, దేవుని గురించి మాట్లాడుకుంటారు, పరిశుద్ధాత్మ అనుభవాల గురించి మాట్లాడుకుంటారు. అవునా? లేఖనాలను వారు ధ్యానిస్తూ ఉంటారు, లేఖనాలను తలబోసుకుంటూ ఉంటారు. ఇది పరిశుద్ధాత్మ బాప్తిసం ఉన్నవారికి. ఒకవేళ పరిశుద్ధాత్మలో బాప్తిసం లేని వారు, మామూలుగా బాప్తిసం తీసుకున్నవారు 2-3 కూర్చున్నారనుకోండి, సీటిపాటే ఇంకక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. కుళాయి ట్యాంక్ కాడ ఉన్న గొడవే, ఇంకక్కడ కుళాయి ట్యాప్ కాడ ఉన్న గొడవే. పలానా ఆవిడ ఇలాగా, పలానా ఆవిడ అలాగా,
పలానా ఆవిడ చర్చకు వస్తుంది కానీ అస్సలు మార్పు లేదు, ఇలాగా అలాగా ఈ విధంగా ఆ విధంగా, ఇంకా పక్కోళ్ళ గురించి పక్కవారి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. కారణం పరిశుద్ధాత్మలో బాప్తిస్మం లేదు గనక. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి అలవాట్లు ఒకవేళ మీలో ఉన్నాయేమో చూసుకోండి. పక్కవారి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామంటే, వాళ్ళ మీద నేరస్థాపన చేస్తున్నావంటే, వాళ్ళ మీద బురద జిమ్ముతున్నావంటే, వారిని వేలుపెట్టి చూపిస్తున్నావు అంటే ఖచ్చితంగా నీకు పరిశుద్ధాత్మల బాప్తిస్మం లేదు. ఒకవేళ ఇటువంటి అలవాట్లు నీలో ఉన్నాయేమో చూసుకో. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉంటే ఆ వ్యక్తి గురించి నీకు ఒక భారం ఏర్పడుతుంది. అలాంటి వ్యక్తి గురించి ఏమి ఏర్పడుతుంది అంటే భారం ఏర్పడుతుంది. అమ్మో, ఆ బిడ్డకు మారు మనసు లేదు, అతడు నశించిపోతున్నాడు, పాపంలోనికి వెళ్ళిపోతున్నాడు, పాపంలోనికి అంతకంతకు దిగజారిపోతున్నాడని ఒక భారం కలిగి అతని కొరకు దేవరాత్రం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం. ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందిన వారు తప్ప అందరూ ఈ భారం కలిగి ఉండలేరు. ఆ వ్యక్తిని చూసి నువ్వు వేలన చేసి భారం లేకుండా మాట్లాడుతున్నావు అంటే, ఆ వ్యక్తి గురించి భారం లేకుండా ఆలోచిస్తున్నావు అంటే గుర్తుంచుకో, నువ్వు ఇంకా నార్మల్ వ్యక్తిగానే ఉన్నావు. నీలో పరిశుద్ధాత్మ సంథింగ్ లేదు. నార్మల్ వ్యక్తివి. ఒకసారి ఆలోచించు. మొత్తం మీద నువ్వేం మిస్ అయిపోతున్నావో నీకు అర్థం కావాలి, నువ్వేం కోల్పోతున్నావో నీకు అర్థం కావాలి. ఒక వ్యక్తిని చూసి దుర్మార్గుడు అంటే, ఒక వ్యక్తిని చూసి పాపి అంటే విమర్శనకు లోనవుతాడని వాక్యం చెప్తుంది. ఒక వ్యక్తిని చూసి మనము ఆ వ్యక్తి అలా ఉన్నాడా అని ఆ వ్యక్తి గురించి ఆశ్చర్యపోయి ఇతరులకు ఇంకో రకంగా చెప్తుంటే నీకు భారం ఎక్కడుంది, బాధ్యత ఎక్కడుంది? భారం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది. దేవునికి మహిమ కలుగును. పరిశుద్ధాత్మ ద్వారా ఒక దైవానుసారమైన దుఃఖం నీలోనికి ఏర్పడుతుంది. ఆ దుఃఖం నీలో లేదు, ఆ భారం నీలో లేదు. అందుకే ఆ వ్యక్తిని చూసి పోతే పోయేళ్లే అనుకుంటున్నాం, నశించిపోతే ఆ దుర్మార్గుడికి ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటున్నాం, భారం లేకుండా మాట్లాడుకుంటున్నాం. ఇది కేవలము నీటి మూలమైన బాప్తిస్మం అనుభవం ఒకటే ఉంది, కానీ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం నీకు లేదు. అందుకనే ఎదుటి వ్యక్తి నాశనం అయిపోతున్నా కూడా మనం చూస్తూ ఊరుకుంటున్నాం, కానీ భారం లేకుండా బ్రతికేస్తున్నాం. జాగ్రత్త. మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి నీటి మూలమైన బాప్తిస్మానికి సంబంధం లేదు. ముందు పొందుకున్నవారు ఉన్నారు, తర్వాత పొందుకున్నవారు కూడా ఉన్నారు. మీరు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44 కానించి చదవండి. 44 కానించి చదవండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, కొర్నేలు అన్యుడు, కొర్నేలు ఇంటికి వచ్చాడు పేతురు గారు. అక్కడ కూర్చున్న వారందరూ కూడా అసలు నీటి మూలమైన బాప్తిస్మం అనుభవము లేనివారే. వాళ్ళందరూ ఆ రోజు యేసుని గురించి వింటున్నారు, కొత్తగా వింటున్నారు. ఆ రోజు యేసు ప్రభు గురించి పేతురు గారు చెప్తున్నారు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్తుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చాడంట. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన అనుభవనీయులైన బాప్తిస్మం పొందిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము. చూడండి, అక్కడ అన్యజనులు ఉన్నవారు అందరూ కూడా అసలు బాప్తిస్మం గురించి తెలియదు, యేసు గురించి ఆ రోజే కొత్తగా విన్నారు. వారందరూ కూడా వెంటనే ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుకున్నారు. అన్యజనులందరి మీద సైతము చూచి పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడుట చూసి విభ్రాంతి అంటే ఆశ్చర్యపడ్డారట. ఏంటంటే వారు భాషలతో మాట్లాడుతున్నారట. ఎవరు? అన్యులు భాషలతో మాట్లాడుతూ దేవుని గణపరుస్తుంటే విన్నారు. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు, మనవలే అంటే మనందరం ఎలాగైతే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందామో వీరు కూడా బాప్తిస్మం పొందకుండా, బాప్తిస్మం అంటే నీటి మూలమైన బాప్తిస్మం పొందకుండా ఎవడైనను నీళ్ళకు ఆటంకం చేయగలడు. ఇప్పుడు చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే వాళ్ళు బాప్తిస్మం పొందలేదు, నీటి మూలమైన బాప్తిస్మం పొందలేదు. ఏ బాప్తిస్మం పొందారు ఇప్పుడు? ఇప్పుడు పేతురు గారు ఏం చెప్తున్నారో చూద్దాం.
ఎవడైనను నీళ్ళకు ఆటంకం కలగజేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందాలని ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందాక అపోలో శిష్యులు నీటి మూలమైన బాప్తిసం పొందారు, పరిశుద్ధాత్మ బాప్తిసము వారికి లేదు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియలేదు. కానీ వెళ్ళిపోతున్నారు, వాక్యం వినేస్తున్నారు, ప్రార్థన చేసేస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మ అనుభవము లేదు. ఇప్పుడు వీళ్ళకి యేసును గూర్చిన అనుభవం లేదు, అసలు యేసును గురించి ఎప్పుడు వినలేదు. కానీ ఒక్కసారి యేసును గురించి వినేసరికి వాళ్ళ విశ్వాసంలో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందేసి భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. దేవుని మహిమపరుస్తున్నారు, భాషల ద్వారా ప్రవశించడం ద్వారా దేవుని మహిమపరుస్తున్నారు. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు, వీళ్ళకి పరిశుద్ధాత్ముడా, ఇప్పుడే కదా వాక్యం విన్నారు, వీళ్ళకి తెలియదు కదా అని వాళ్ళు ఆశ్చర్యపోతుంటే పేతురు గారు అన్నారు, వీళ్ళు ఇప్పుడు బాప్తిసం పొందకుండా నీటికి ఆటంకం ఎవడు చేయగలదుడు? ఎవడు నీటిని ఆటంకం చేయగలదుడు? అడ్డుపరచగలదుడు నీటిని. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బాప్తిసం తీసుకోమంటే, ఇంకా కాదండి పాస్టర్ గారు, కొంచెం సమయం ఉంది, నేను అక్కడికి వెళ్ళి రావాలి, ఇక్కడికి వెళ్ళి రావాలి, ముక్కుబళ్ళు, నేను అవి ఇచ్చి రావాలి, ఇవి ఇచ్చి రావాలి. కొంతమంది అంటారు మా అమ్మాయి పెళ్ళి అవ్వాలి, కాళ్ళు కడిగేయాలి. ఈ అమ్మాయి ఇంకా భూమిలోనే ఉంది, 3 సంవత్సరమో 4 సంవత్సరమో. ఆ అమ్మాయి పెళ్ళి ఇప్పుడు అవ్వాలి, నువ్వు బాప్తిసం ఇప్పుడు తీసుకోవాలి. ఇలాగ ఉంటావా నువ్వు? ఉండవో, గ్యారంటీ లేదు. అంటే ఇప్పుడు బాప్తిసం తీసుకోవడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయి అంటే, దేవుని ఆత్మ ద్వారా నింపబడకపోతే బాప్తిసం కూడా నువ్వు తీసుకోలేకపోతున్నావు. ఆటంకాలు పరుస్తున్నారు, ఆటంకాలు. కొంతమంది ఏం చేస్తారంటే బలవంతం వాళ్ళు తీసుకుంటారు బాప్తిసాలు. బాప్తిసం తీసుకోవాలంట అని బలవంతం చేస్తే బలవంతం వల్ల తీసుకుంటారు. కొంతమంది బాప్తిసం తీసుకోకపోతే పరలోకం వెళ్ళమంట అని బాప్తిసం కొంతమంది తీసుకుంటారు. కొంతమంది పెళ్ళిళ్ళు కోసం బాప్తిసాలు తీసుకుంటారు. పెళ్ళి కుదిరింది, బాప్తిసం ఇస్తాను కానీ పెళ్లి చేయరు, అందుకని బాప్తిసం ఇచ్చి పెళ్లి చేయాలా. కొంతమంది పెళ్ళిళ్ళు బాప్తిసం కోసం తీసుకుంటారు. కొంతమంది పరలోకం వెళ్ళమంటే ఆ బాప్తిసం తీసుకోకపోతే అని బాప్తిసం తీసుకుంటారు. ఇంతకీ పరిశుద్ధాత్మ అనుభవము ఉండదు. ఇంక బాప్తిసం తీసుకున్నాక ఏమంటారు, పరలోకం వెళ్ళిపోతాను, ఇంక బాప్తిసం తీసేసుకున్నాను కదా, టికెట్ వచ్చేసింది కదా, ఎప్పుడు చచ్చిపోయిన పరలోకం వెళ్ళిపోతానన్న నమ్మకం ఉంటారు వాళ్ళు. ఈలోగా మధ్యలో ఉన్న ఈ ప్రాసెస్ వాళ్ళకి అవసరము, చెప్తే కదా అర్థం అవ్వడానికి. పరిశుద్ధాత్ముడు గురించి చెప్తే అర్థమవుతుంది, ఈ ప్రాసెస్ తెలియదు వాళ్ళకి. జాగ్రత్తగా వినండి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ అన్నాడు యేసుప్రభు యోహాను 3వ అధ్యాయంలో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యోహాను 3వ అధ్యాయంలో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జీవిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. మరి ఆత్మ మూలమైన జన్మ ఏమని చేస్తావు? కేవలం నీటి మూలమైన జన్మకు వెళ్తున్నావు. ఇప్పుడు 4 విషయాలు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్నామో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారా అన్నది అనవసరం, బయట వాళ్ళు ఏమనుకుంటారా అన్నది అనవసరం. పిల్ల ఎదిగినప్పుడు చూద్దాం, పిల్ల ఎదిగినప్పుడు మాట కదా, అవసరం వస్తే వాళ్ళకు కూడా దేవుళ్ళలోకి నడిపించి పరిశుద్ధాత్మ వరమును బాప్తిసం ఇప్పించేద్దాం అన్న ఆలోచన వచ్చేసి ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న తర్వాత ఇంకెవ్వడును నీటికి ఆటంకం పెట్టగలదుడండి బాప్తిసం తీసుకోకుండా. నువ్వు సిద్ధపడిపోయావు, ఇంక నేను బాప్తిసం తీసుకోవాలని సిద్ధపడిపోయావు. పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే బాప్తిసం పొందావు అప్పుడు ఇంకెవడ ఆపగలదుడు నిన్ను? అందుకే పేతురు అంటున్నాడు, మనవలే వీరు బాప్తిసం పొందడానికి నీటిని ఎవరు ఆపగలదురు? ఇంకా ఆపడానికి ఎవడు సరిపడు నువ్వు పరిశుద్ధాత్మల బాప్తిసం పొందిన తర్వాత. ఈ మాట పేతురు గారు చెప్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో మీరు అందరూ బాప్తిసం పొందండి అని చెప్పాడు. అంటే బాప్తిసానికి ముందైనా బాప్తిసానికి తర్వాత అయినా పరిశుద్ధాత్మ బాప్తిసం ఖచ్చితంగా పొందుకుని తీరాలి. అది ఎలా పొందుకోగలదుమో, ఏ విధంగా పొందుకోగలదుమో దాని గురించి చెప్పి నేను ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా పొందుకోగలదుమో చెప్తాను, తర్వాత పొందుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో చెప్తాను, పొందుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో కూడా చెప్తాను. సింపుల్గానే చెప్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి. ముందు పొందుకోకపోవడం వల్ల వచ్చే నష్టాల గురించి చెప్తాను. వింటున్నారా? పొందుకోకపోవడం వల్ల వచ్చే నష్టాల గురించి చెప్తాను. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో చెప్తాను. జాగ్రత్తగా విందాం. యేసు ప్రభువు 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత 30 సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు రాజ్యభారంతో సువార్త ప్రకటించాడు. ఆయన మీద రాజ్యభారం ఉంది, ఆయన భుజాల మీద
రాజ్యభారం ఉంది. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ 3.5 సంవత్సరాలకి ఆయనకి శిష్యులు ఉన్నారు. ఎంతమంది అంటే ముందు 70 మంది, తర్వాత 12 మంది. స్తోత్రం చెప్పండి. 70 మందిలో 50 మందికి వెళ్ళిపోయారు వెనక్కి, మాకు వద్దని. ఇంకా 12 మంది ఉన్నారా, 12 మంది కూడా ఈయన వెంబడించారు. అయితే వాళ్ళతో చాలా విషయాలు చెప్పుకొచ్చాడు, కానీ ఆయన లేఖనాలు చెప్తున్నప్పుడు వారు గ్రహించలేకపోయారు. నిజమే, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే, ఆ బాప్తిసం లేకపోతే లేఖనాల యొక్క సారాంశం నువ్వు గుర్తించలేవు. నీకు అర్థమవుతుందా? అందులో ఉన్న మాధుర్యం నువ్వు గుర్తించలేవు, లోతైన విషయాలు నువ్వు గుర్తించలేవు. పైనే వెళ్ళిపోతావు. పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే అక్షరానుసారంగా వెళ్ళిపోతావు, కానీ ఆత్మానుసారంగా అవి గ్రహించలేవు. అందుకని యేసుప్రభు అన్నారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో, మీతో చెప్పవలసిన సంగతులు అనేకముగా ఉన్నవి, కానీ అప్పుడే మీరు సహించలేరు అని చెప్పేశాడు. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే, ఆయన్ని పొందుకోకపోతే లేఖనాల్లో ఉన్న సారాంశం నీకు అర్థం కాదు, అందులో ఉన్న లోతైన అనుభవం నీకు రాదు, తెలియదు, అర్థం కాదు, గ్రహించుకోలేవు. అపోస్తలుడైన పౌలు కూడా ఈ మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీరు అప్పట్లో బలము లేకపోవడం వలన పాలతోనే మిమ్మల్ని పెంచితిని, కానీ బలమైన ఆహారం మీకు నేను పెట్టలేకపోయాను అంటాడు. పాలతోనే మిమ్మల్ని పెంచితిని, కానీ బలమైన ఆహారం మీకు పెట్టలేకపోయాను అని చెప్తాడు. అంటే బలమైన ఆహారం తినాలంటే వయసు వచ్చిన వారిగా ఉండాలట. మీరు వయసు వచ్చిన వారిగా ఉంటేనే బలమైన ఆహారం తినడానికి అర్హులు. మరి వయసు రాకపోతే పాలతోనే పెంచబడాలి. బాల్యం అంతా ఎలా పెంచబడాలి? పాలతోనే. అంటే మనము పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందకపోతే బాల్యంలో ఉన్నట్టే, వయసు వచ్చిన వారం కాము. గుర్తుంచుకోండి. అందుకని యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్ళారు ఆయన దేహానికి పూయడానికి. నిజంగా ఆయన ఎన్నిసార్లు చెప్పాడు? మనుష్య కుమారుడు పాపిష్టుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయన్ని చంపేస్తారు, సమాధి చేస్తారు, ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడని బోల్ జార్లు చెప్పాడు ఆయన. మరి వీళ్ళు గ్రహించుకోగలిగారా? వీళ్ళకి అర్థమైందా? వాళ్ళకి నిజంగా అర్థమవుతే 3 రోజులు అయిపోయింది, లెగిసిపోయి ఉంటాడు ఆయన, మన మధ్యకు వచ్చేస్తాడు ఆయన అని గ్రహించాలి. కానీ వీళ్ళు అది గ్రహించలేదు కాబట్టి ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళారు. ఆదివారం తెల్లారగట్ల వెళ్ళి చూసేసరికి రాయి పొర్లించుంది, ఖాళీ సమాధి ఉంది, దేవదూతలు అక్కడ మాట్లాడుతున్నారు. ఏమిటి మీరు చేసే పని? సజీవుడైన వాడిని మృతులలో వెతక వచ్చారేంటి? మీకు బుద్ధి లేదా? ఆయన ఎన్నిసార్లు చెప్పాడు మీకు అర్థం కాలేదా? జ్ఞానం లేదా అని దేవదూతలు మాట్లాడతారు అక్కడ. కారణం వీళ్ళకి ఏమి లేదు. అందుకనే వీళ్ళు ఏం నష్టపోతున్నారంటే, చెయ్యబడిన బోధన నష్టపోతున్నారు, దేవుని యొక్క జ్ఞానాన్ని నష్టపోతున్నారు. వారికి అర్థం కావట్లేదు. ఏం కోల్పోతున్నారు? లోతైన విషయాలు కోల్పోతున్నారు, చెప్పబడిన విషయాలు కోల్పోతున్నారు. ఈరోజు కూడా ఎంతో అద్భుతమైన మాటలు దేవుడు మాట్లాడుతున్నప్పటికీ చాలామందికి అవి అర్థం కావు, వారు గ్రహించుకోలేరు. అర్థమేంటో తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవం లేకపోయేసరికి. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు తెలియజేస్తానని ప్రభువే స్వయంగా మనకు వాగ్దానం చేశాడు. మరి మనం ఎందుకు మొరపెట్టట్లేదు? మనం ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు? మనం ఎందుకు గ్రహించట్లేదు? ఇది మనం ఆలోచించుకోవాలి. మొదటి నష్టం ఏంటంటే, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే, ఆ బాప్తిసం లేకపోతే మొదటి నష్టం, లేఖనాలు నీకు అర్థం కావు. అర్థమవుతుందా? లేఖనాలు నీకు అర్థం కావు, మొదటి నష్టం. రెండవది స్తోత్రం చెప్పాలి గట్టిగా. రెండవ నష్టం ఏంటంటే, ప్రతి దానికి భయపడుతూ ఉంటావు. ప్రతి దానికి ఏంటి? భయపడుతూనే ఉంటావు. అసలు నీకు ఇంక ధైర్యం అనేది రాదు. ధైర్యం రావాలంటే ఈ దత్తపుత్ర ఆత్మ ఉండాలి, అంతే కదా. ధైర్యం రావాలంటే ఏం కావాలి? మరలా భయపడుటకు మనం దాస్యం అనే ఆత్మను పొందుకోలేదు, దత్తపుత్ర ఆత్మను పొందుకుని అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నామంటాడు అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 8వ అధ్యాయంలో. అయితే మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, భయము ఈ భయము మన నుండి పోదు. భయంకరంగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో, చచ్చిపోతానేమో, ఈ రోగంతో పాడైపోతానేమో, ఈ రోగంతో పలానా ఆవిడ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతానేమో, ఈ రోగంతో పలానా వాడు పోయాడు, నేను కూడా పోతానేమో, వాడు హాస్పిటల్లో పడిపోయాడు, నేను హాస్పిటల్లో పడిపోతానేమో. ఈ భయం ఇదే కాదు, చాలా భయం ఉంటుంది. పరిశుద్ధాత్మ బాప్తిసం లేకపోతే
భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎలాగో చెప్పనా, యేసుప్రభు శిష్యులు యేసుప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు, బాప్తిసం పొందారు, కానీ ఏ బాప్తిసం లేదు, పరిశుద్ధాత్మల బాప్తిసము లేదు వాళ్ళకి. అందుకని యేసుప్రభువుని గెచ్చేమనే తోటలో పట్టుకుంటే ఈ 11 మంది ఏం చేశారు, పారిపోయారు. 12 మందిలో ఒకటి చనిపోయాడు కదా, ఇంకా 11 మంది. ఈ 11 మంది ఏం చేశారు, పారిపోయారు. అంటే మమ్మల్ని చంపేస్తారేమో, మమ్మల్ని బంధించేస్తారేమో ఈయనతో పాటు అని పారిపోయారు. భయం వేసింది వీళ్ళకి. నెక్స్ట్ పేతురు గారు 3 సార్లు బొంకాడు, ఆయన ఎవరో నాకు తెలీదు, అసలు నేను ఎప్పుడు ఆయన చూడలేదు, కావాలంటే ఒట్టేస్తాను అని బొంకేసి ఒట్లు కూడా వేయడం మొదలుపెట్టాడు. అమ్మతోడు, నాన్నతోడు, పిల్లలతోడు. చాలామంది ఇలాంటి ఒట్లు వేసేస్తారండి. కొంతమంది కావాలంటే గుళ్ళో దీపం ఆర్పేస్తానంటారు వాళ్ళు. మరి వీళ్ళకి ఇదేం సారదో నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకు వస్తుందో అర్థం కాదు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు పేతురు గారు ఎందుకు బొంకుతున్నాడు, 3 సార్లు అబద్ధమాడాడు. ఎందుకు అబద్ధమాడాడు, భయం. నన్ను చంపేస్తారేమో, నన్ను న్యాయసభకి తీసుకుపోతారేమో, నన్ను సిలివేసేస్తారేమో, భయం కదా. అంటే నువ్వు నష్టపోతున్న పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే నువ్వు నష్టపోతున్నావు, చాలా నష్టపోతావు. ఈ మచ్చుకు 2 చెప్పాను, జాగ్రత్త. నష్టపోయే పరిస్థితి. దేవునికి మహిమ కలుగును గాక. మరి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటే ధైర్యంగా ఉంటావు. మొట్టమొదటిగా లేఖనాలు అర్థమవుతాయి నీకు, ఎలా జీవించాలో తెలుస్తుంది. ప్రతి అపజయాన్ని ఎలాగ దాటుకుని వెళ్ళాలో, ప్రతి అపజయాన్ని ఎలా తొక్కుకుంటూ వెళ్ళి దాన్ని అధిగమించుకుంటూ వెళ్ళి ఎలా విజయాలు పొందుకోవాలో నీకు అర్థమవుతుంది. 2, భయం అనేది ఉండదు. బ్రతుకుడు క్రీస్తే, సావైతే లాభమే. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన తర్వాత వీళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత శిష్యులందరూ ఏం చేశారో తెలుసా, సువార్త ప్రకటించడానికి ధైర్యంగా వెళ్ళిపోయారు. చంపేస్తాం, ఏసునామంలో బాప్తిసాలు ఇచ్చినా, ఏసు నామంలో మీరు సువార్త ప్రకటించినా చంపేస్తామన్నారు. చంపేయండి, ఆ నామం నిమిత్తం మేము బాధలు పడడానికి, దెబ్బలు తినడానికి, చచ్చిపోవడానికి కూడా మేము అర్హులమే అని ముందుకు వెళ్ళిపోయారు. అంతకుముందు చంపేస్తారేమో అని పారిపోయారు, కానీ తర్వాత చచ్చిపోవడానికి మేము పాత్రులమే అని వెళ్ళిపోయారు. అంటే ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా వచ్చింది. మీకు అర్థమైందా? పొందుకోకపోవడం వల్ల వచ్చే నష్టాలు పొందుకోవడం ద్వారా. వీళ్ళకి గమనించండి, ఫస్ట్ వీళ్ళకి ఏం అర్థం కాలేదు, నేను చనిపోతాను 3వ దినాన్ని తిరిగి లేస్తానన్న మాటే అర్థం కాలేదు. తర్వాత వీళ్ళు పత్రికలు రాసేంత జ్ఞానం పొందేసుకున్నారు. పేతురు గారు 2 పత్రికలు, యాకోబు 1 పత్రిక, యోహాను 3 పత్రికలు, అవునే కదా, మాట్లాడరే, తిమోతి 2 పత్రికలు. వీళ్ళు ఎంత జ్ఞానం పొందుకున్నారంటే లోతైన విషయాలు రాసుకొచ్చేస్తున్నారు, లోతైన విషయాలు, మర్మాలు రాసుకొచ్చేస్తున్నారు. సువార్తలో మర్మాలు రాసుకొచ్చేసారు, పత్రికల్లో మర్మాలు రాసుకొచ్చేసారు. ఎక్కడి నుంచి జ్ఞానం వచ్చింది వీళ్ళకి? విద్య లేని పామరులు కదా. 3వ దినాన్ని నేను తిరిగి లెగిస్తానన్న మాట వీళ్ళకి అర్థం కానప్పుడు ఇలాంటి విషయాలన్నీ ఎలా మరి రాసుకొచ్చేసారు వీళ్ళంటే, పరిశుద్ధాత్మ బాప్తిసము ఆయన ఉంటే చాలు, ఏదైనా తెలుస్తుంది. నువ్వేం నష్టపోతున్నావు ఇప్పుడు నీకు అర్థం కావాలి. సంఘానికి కొదువుగా ఉన్నది పరిశుద్ధాత్మల బాప్తిసము. సంఘం ఇప్పటికి ఇంకా బాల్యంలోనే ఉంది, ఎదగట్లా. ఎందుకు ఎదగట్లేదు? పరిశుద్ధాత్మల బాప్తిసం లేదు కాబట్టి. మారు మనసు లేదు సంఘానికి. బాప్తిసం ఉంది కానీ మారు మనసు లేదు సంఘానికి. మాట్లాడుటలో, ఆలోచించుటలో, తలంచుకున్నటలో, దైవ చిత్తాన్ని నెరవేర్చుటలో, స్వచిత్తాన్ని సంపుకొనుటలో మారు మనసు లేకపోవడం వల్లే, ఈ అనుభవం లేకపోవడం వల్లే. స్తోత్రం చెప్పండి. స్వచిత్తమును చంపుకోలేక, దేవుని చిత్తము నెరవేర్చలేక ఎందుకుంటున్నావు నువ్వు? కారణం పరిశుద్ధాత్మలో బాప్తిసము లేదు. శరీర క్రియలను చంపుకోలేక, శరీరాశలను చంపుకోలేక, లోకాశలను చంపుకోలేక, పాపపు స్థితిని ఎదిరించలేక ఎందుకు నువ్వు అలాగే వాటికి లోబడిపోయి బ్రతుకుతున్నావు? పరిశుద్ధాత్మలో బాప్తిసం లేకపోవడం వల్లే. గుర్తుంచుకో. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని ఎట్లా పొందుకోవాలి, ఎలా పొందుకోవాలి, ఏ విధంగా పొందుకోవాలి, ఈ విషయాలు చెప్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమన్నాడు యేసు ప్రభువు? మరలా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని
ఆయన వారిని కలుసుకుని ఇలాగ చెప్పుచున్నాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు. ముందు ఏమంటున్నాడు? అంటే యెరూషలేము అంటే దేనికి అర్థం అంటే మందిరము అని అర్థం. యెరూషలేము అంటే ఏంటి? దేవుని మందిరం. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళకూడదు? మీరు మందిరము నుండి వెళ్ళకూడదు. ఎక్కడి నుంచి వెళ్ళకూడదు? మందిరము నుండి వెళ్ళకూడదు, మందిరములోనే కనిపెట్టాలి. అంటే మందిరములోనే కనిపెట్టాలంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్య వారితో ఉన్నాడు ఆయన. ఎక్కడ ఆయన బిడ్డలు ఉంటారో అక్కడ ఆయన మందిరమే. ఇప్పుడు ఇలా కడితేనే మందిరం కాదు, ఒక టెంట్ వేసుకున్న మందిరమే, లేకపోతే ఒక తోటలో కూర్చున్నా ఆయన బిడ్డలు మందిరమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడైనా ఆయన మందిరమే, నలుగురు కూర్చుంటే ఆయన నామములో. కాబట్టి మందిరములో కనిపెట్టాలి మీరు, లేకపోతే వ్యక్తిగతంగా కనిపెట్టాలి మీరు. యెరూషలేమును విడిచిపెట్టకూడదు. అంటే మొట్టమొదటిగా పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. అర్థమవుతుందా? పరిశుద్ధుల సహవాసాన్ని విడిచిపెట్టకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు, మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఆ వాగ్దానాలను చేపట్టుకోవాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మందిరంలో, యెరూషలేములో మనతో ఏం మాట్లాడుతున్నాడో, అంటే దేవుడి మందిరంలో ఏం మాట్లాడుతున్నాడో అవి జ్ఞాపకం చేసుకుంటూ, అవి ధ్యానించుకుంటూ కనిపెట్టాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఎవరు కనిపెడుతున్నారు? ఈ రోజున కనిపెట్టే పరిస్థితి ఎవరిస్తున్నారు? వస్తున్నారు, వెళ్తున్నారు. ఇంటికాడు కూడా మీ పనులు మీరు చేసుకుంటున్నారు, కానీ కనిపెట్టేంత ప్రార్థన చేసేంత, కనిపెట్టి ప్రార్థన చేసేంత సమయాన్ని ఎవరు ఇవ్వగలుగుతున్నారు? గంట, 2 గంటలు, 3 గంటలు ఎప్పుడైనా కనిపెట్టావు? నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసావా? చిన్న ప్రార్థన చేసుకుని లెగిసిపోతాం, అంతేకాని కనిపెట్టడం అనేది లేదు. కనిపెట్టాలి. పరిశుద్ధాత్మల బాప్తిసం కావాలంటే కనిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనిపెట్టకుండా నువ్వు బాప్తిసం పొందుకోలేవు. బాప్తిసం అనేది నీటి మూలమైన బాప్తిసం గురించి నేను మాట్లాడలేదు, పరిశుద్ధాత్మల బాప్తిసం గురించి మాట్లాడుతున్నాను. అది లేకపోతే ఈ నీటి మూలమైన బాప్తిసం వ్యర్థమైపోతుంది. ఒకవేళ నీటి మూలమైన బాప్తిసం లేకుండా పరిశుద్ధాత్మల బాప్తిసం పొందుకుంటే నీకే ఇంకా అది వ్యర్థం కాదు. శిలువ మీద దొంగ పొందుకున్న బాప్తిసం ఏం బాప్తిసం? నీటి మూలమైన బాప్తిసం పొందుకుని పరిశుద్ధాత్మ బాప్తిసం లేకపోతే నువ్వు వ్యర్థమే. కానీ నీటి మూలమైన బాప్తిసం లేకుండా పరిశుద్ధాత్మల బాప్తిసం పొందుకుంటే నువ్వు వ్యర్థుడు కాదు, నువ్వు గనుడివే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక్క విషయం గమనించు, కనిపెట్టి ప్రార్థన చేయి. మొట్టమొదటిగా వచ్చి వెళ్ళిపోవడం గొప్ప కాదు, దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం గొప్ప కాదు. దేవుని మందిరంలో విన్న తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోయి నీ పనులు చేసుకుని ఏదో చిన్న చిన్న ప్రార్థనలు రోజుకు 3, 4, 7 చేసేస్తే గొప్ప కాదు. కనిపెట్టే స్థితి కావాలి. గంట కనిపెట్టాలి ఆయన సన్నిధిలో. నాకు దర్శించు ప్రభువా, నా పాపాలు క్షమించు, నా అతిక్రమాలు క్షమించు, నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నాకు దర్శనం దయసే, నాకు విమోచన దయసే, నన్ను అభిషేకించు, నన్ను లేవనెత్తు, నన్ను అగ్నితో లేవనెత్తు అని ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపములు క్షమించబడ్డాయని కేవలం నువ్వు నమ్మేసుకుంటే సరిపోదు, దానికి ఒక సూచన కావాలి. ఆ సూచన ఏంటో మీకు నేను చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. లూకా సువార్తలో 11వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి మనం చదువుదాం. లూకా సువార్త 11:13. పరలోకమందున్న మీ తండ్రి, జాగ్రత్తగా వినండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాడు. చెప్పండి, ఇప్పుడు ఎవరికి ఇస్తాడు పరిశుద్ధాత్మ? దేవుని యొక్క వరము, అదొక వరము. పరిశుద్ధాత్మ వరము అనండి. ఇందాక మనం ఏం చదువుకున్నాం? 10:44 కాడి నుంచి చదువుకున్నప్పుడు అన్యజనులకి సైతము మన వల్ల పరిశుద్ధాత్మ వరము దిగివచ్చుట చూసి వాళ్ళు విభ్రాంతి. అంటే పరిశుద్ధాత్మ అనేది వరం. వరం అందరికీ ఇవ్వరు కదా, ఇస్తారా? నచ్చిన వాళ్ళకి ఇస్తాం వరం, అవునే కదా? మెచ్చిన వాళ్ళకి ఇస్తాం వరం. ఏమంటాం? నాకు నువ్వు నచ్చావనుకో, ఏం కావాలి అడుగు అంటాం, అది వరం. అలాగే దేవునికి మనం నచ్చాలా, దేవుడు మనల్ని మెచ్చాలా, అవునే కదా? ఇప్పుడు ఒక రాజుగారి దగ్గర ఒక సైనికుడు కానీ ఒక సేవకుడు కానీ మంచి కార్యం చేశాడనుకో, అప్పుడు ఏం చేస్తాడు? రాజుగారు ఏదో బహుమతి ఇస్తాడు మెచ్చుకుని, అది వరం. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అలాగే ఇప్పుడు వరం, పరిశుద్ధాత్మ దేవుడు అంటే వరం, బాప్తిసం అంటే వరం, అది నీకు ఇవ్వబడాలి. అంటే దేవుడిని నేను మెచ్చుకోవాలి, దేవుడికి నువ్వు నచ్చాలి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనము లూకా సువార్త 11:13 చదివాం. 9 కాడి నుంచి చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు కాదు. అక్కడ ఏమని ఉంటుందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును,
వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని ఉంటుంది. అంటే మత్తయి సువార్తలో 7:7లో అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అనే వేరే సందర్భముగా మనకు అర్థమవుతుంది. కానీ అసలైన సందర్భం ఇది. అడుగుడి మీకు ఇయ్యబడినంటే ఏం అడగాలి? అడుగు వారికి మరి నిశ్చయముగా పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించును. అంటే పరిశుద్ధాత్మను అడిగితేనే ఇస్తాడు. అడిగి పొందుకోవాలి పరిశుద్ధాత్ముని. అడగకుండగా నీకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు టచ్ చేయబడడు. అసలు నేను టచ్ చేయడు. అడగాలి, నాకు పరిశుద్ధాత్మ వరం కావాలి, నేను ఆసక్తితో ఉన్నాను, నేను ఇష్టపడుతున్నాను, నాకు అది కోరిక, నాకు అది ఆశ అని ఎప్పుడైతే నువ్వు ఆశ కలిగి తృష్ణ కలిగి ఉంటావో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. జాగ్రత్తగా విను. పరిశుద్ధాత్మను అడిగి పొందుకోవాలి. అడగకుండగా నీకు పరిశుద్ధాత్మ దేవుడు రాడు. అడగకుండగా ఈ లోక అవసరాలు తీర్చబడతాయి, కానీ అడిగితేనే పరిశుద్ధాత్మ వరం వస్తుంది నీ మీదకి. అడుగు వారికి మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. అందుకు అడిగి కనిపెట్టాలి నువ్వు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఆ తర్వాత అడిగిన తర్వాత ఏం చేయాలి? వెతకుడి అన్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు వెతకాలి. అడిగిన తర్వాత ఏం చేయాలి? నేను ఒక వరం అడిగి తిని నేను దాన్ని వెతుకుచున్నాను అంటాడు దావీదు. దేవుని యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని వెతుకుచున్నాను. వెతకాలి. వెతకడమే కనిపెట్టడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకోసం ఒక వస్తువు ఈ రూమ్లో దాచాను, ఈ రూమ్లోనే దాచాను, వెతుక్కుంటే నీ సొంతం అన్నాం అనుకోండి, తిరిగి ఎత్తడం లేదు గిరగరాని. మాట్లాడరే. నువ్వు అడిగావు కదరా, అడిగింది ఈ రూమ్లోనే ఉంది, వెతుక్కుంటే నీదే అన్నాం అనుకో, ఏం చేస్తాడు వాడు? మొత్తం కింద పై అన్నీ లాగేసి ఓ పోగేటేస్తాడు, మొత్తం అన్ని చిందరబందర చేసేస్తాడు. అలాగే దేవుణ్ణి అడిగిన తర్వాత ఏం చేయాలంటే వెతకాలి. నువ్వు వెతకాలి. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకాలి. వెతికే సామర్థ్యం ఉందా? అదే కనిపెట్టడం. దేవునికి స్తోత్రం చెప్పు. చాలులే పాస్టర్ గారు, మందిరానికి రావడం ఒక ఎత్తండి, మళ్ళీ కనిపెట్టాలంటున్నారు మీరు. ఆ సమయం ఎవడివ్వగలడు? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు సమయం ఎత్తేనే ప్రతిఫలం ఉంటుంది. సమయము ఆయనది. ఆయనకి సమయం ఇచ్చి చూడు. ఓన్లీ వారానికి ఒకసారి మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఇంటి కాడ కూడా సమయం ఇచ్చి వెతుకు, ధ్యానించు, కనిపెట్టు. పరిశుద్ధాత్మ దేవుడు నీ సొంతమైపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు? మీరు కనిపెట్టండి అన్నాడు కదా. అయితే ఆ రోజు ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత 40 రోజుని వీళ్ళు మేడగదిలోకి వెళ్ళిపోయారు. 120 మంది, 500 మందికి కనిపించాడు. 120 మంది మేడగదిలోకి వెళ్ళిపోయారు. 500 మంది కన్మవారు తర్వాత ఇప్పుడు చూద్దాంలే అని వెళ్ళిపోయారు. వీళ్ళు మాత్రం డైరెక్ట్గా యెరూషలేం మార్కు గారి మేడగదిలోకి వెళ్ళిపోయారు. ఆ మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు, కనిపెడుతున్నారు. మొదటి రోజు అయింది, ప్రయోజనం లేదు. రెండో రోజు కనిపెడుతున్నారు, ప్రయోజనం లేదు. మూడో రోజు, 4వ రోజు, 5, 6, 7, 8, 9, 10వ రోజు. ఈ 10వ రోజు కనిపెట్టేసరికి అందరి శిరస్సుల మీదకి అగ్ని వలె దిగొచ్చేసాడు ఆయన. వారి నాలుకలు విభాగించబడ్డాయి. అన్య భాషలు మాట్లాడే వాక్శక్తి వారికి అనుగ్రహించబడింది. అప్పటి వరకు భాషలు లేవు శిష్యులకి. 10 రోజులు కనిపెట్టి మేడగదిలో ప్రార్థన చేస్తుంటే అగ్ని వలె ఆయన దిగొచ్చాడు. ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, పాపములు పోవడం అనేది ఒక సూచన ఉంటుంది మనకి. మన పాపాలు క్షమించబడ్డాయి అనడానికి ఒక సూచన ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఈరోజు నా పాపాలు క్షమించబడ్డాయి అన్నవారు ఈ సూచన ఉందో లేదో గుర్తుంచుకో. ఈ గుర్తు నీకు ఉందో లేదో చూసుకో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమిటి ఆ గుర్తు అంటే, వారి మీదకి ఎలా దిగొచ్చాడు? అగ్నివలే అనండి, అగ్నివలే. పరిశుద్ధాత్ముడు మన మీదకి, ప్రతి శరీరం మీదకి అగ్నివలే దిగి రావాలి. ఎందుకంటే పాపాలు దహించి వేయడానికి, అపరాధాలను దహించి వేయడానికి. ఆ అగ్నిలో నువ్వు కాలిపోవు, నీ పాపాలు కాలిపోయి బూడిదైపోతాయి, నీ అపరాధాలు కాలిపోయి బూడిదైపోతాయి. అప్పుడు నువ్వు క్షమించబడినట్లు లెక్క. ఆయన అగ్ని నీ మీదకు వచ్చినప్పుడు, ఆ దర్శనం నువ్వు చూసినప్పుడు అప్పుడు క్షమించబడినట్లు లెక్క. లేకపోతే ఇంకా క్షమించబడలేదనే లెక్క. నువ్వు అగ్ని వలె రావడానికి కారణం ఏంటో చెప్తాను. యేసుప్రభువు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు, అవునా, యేసుప్రభు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు? అగ్ని వలె వచ్చాడా? ఎలా వచ్చాడు? ఆయన మీదకి ఎప్పుడు అగ్ని వలె రాలేదు, కేవలం పావురము వలె వచ్చాడు అంతే. ఇంకా అగ్ని వలె ఆయన దర్శించిన స్థితి లేదు. కానీ మనందరి మీదకి ఎలా వస్తున్నాడు ఆయన? కారణం ఏంటి? ఆయనలో పాపము లేదు గనక
ఆయన నీతిమంతుడు గనక పావురము వలె వచ్చాడు, శాంతిగా వచ్చాడు ఆయన మీదకి, సమాధానంగా వచ్చాడు ఆయన మీదకి. కానీ మన మీదకి అగ్ని వలె రాబోతున్నాడు. ఎందుకంటే మనం పాపులం, జన్మతః కర్మతః పాపులమై ఉన్నాం. కాబట్టి మనల్ని అగ్నితో దహించివేయాలి. కానీ ఆయన మీదకి మాత్రం అగ్నిగా రాకూడదు. ఎందుకు రాకూడదంటే, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలదుడా అని సవాలు చేసిన పరిశుద్ధుడైన దేవుడు. మరి ఆయన మీదకి అగ్ని వల్ల ఎందుకు వస్తాడు? రాడు. ఆయనలో పాపం లేదు కాబట్టి పరిశుద్ధాత్మ పావురమవలే వచ్చాడు. మనలో పాపం ఉంది కాబట్టి, పాప బీజం ఉంది కాబట్టి, పాప స్వభావం ఉంది కాబట్టి దాన్ని కాల్చివేయడానికి అగ్ని వలె రాబోతున్నాడు. ఇప్పుడు నీవు అగ్ని వలె ఆయన్ని దర్శించాలి. అందుకే పరిశుద్ధాత్మలో బాప్తిసం. అర్థమవుతుందా? మాట్లాడరే, అర్థమైందా? ఈరోజు ప్రతి మానవుడు కూడా పరిశుద్ధాత్మల బాప్తిసం, అగ్ని బాప్తిసం అంటారు దాన్ని. రెండవదిగా దాని పేరేంటి తెలుసా? పరిశుద్ధాత్మ బాప్తిసం పేరు అగ్ని బాప్తిసం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పరిశుద్ధాత్మలోను అగ్నిలోను నువ్వు బాప్తిసం పొందాలి. అగ్ని బాప్తిసం నువ్వు ఎప్పుడైతే పొందావో అప్పుడు క్షమించబడినట్లు లెక్క, ఆ పాపాలు దహించవేయబడినట్లు లెక్క. 3 సార్లు పాపం చేశాడు, తప్పు చేశాడు. ఎవరు? పేతురు గారు. తోమ ఏమన్నాడు? ఆయన గాయాల్లో ఏలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నాడు. అపనమ్మకం చూపించాడు. అపనమ్మకం కూడా పాపమే. ఇతడు అబద్ధమాడి నాకు ఆయన ఎవరో తెలియదని చెప్పాడు, అది పాపమే. ఈ పాపాలన్నీ కనిపెట్టుట ద్వారా కాల్చేశాడు పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడు వాళ్ళు నీతిమంతులుగా మారి సువార్త ప్రకటిస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, పాములను ఎత్తిపట్టుకుంటున్నారు. మరణకరమైనది ఏది త్రాగినా వారికి హాని అవ్వట్లేదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చూడండి. అవునా? ఆదిమ సంఘానికి ఇప్పుడున్న సంఘాలకి తేడా అదే. పరిశుద్ధాత్మ బాప్తిసం లేదు, అగ్ని బాప్తిసం లేదు ఇప్పుడున్న సంఘాలకి. ఇప్పుడున్న సంఘానికి ఒకటే కొదువ. ఆ ఒక్క కొదువ ఇదొక్కటే. ఇది తీసేసుకుంటే, ఆ పరిశుద్ధాత్మల బాప్తిసం పొందితే సంఘములన్నీ ఒకటిగా మారిపోతాయి. అంచు దినముల్లో ఆత్మ కుమ్మరించబడిపోయిన వాగ్దానం నెరవేరిపోతుంది. ఈ పరిశుద్ధాత్మల బాప్తిసం లేదండి ఈరోజు సంఘాలకి. అందుకే ఒకరి మీద ఒకరికి కుయుత్తులు, ఒకరి మీద ఒకరికి చెడు ఆలోచనలు, ఒకరి మీద ఒకరికి చెడు తలంపులు, ఒకరి మీద ఒకరి సాడీలు చెప్పుకోవడం, ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? పరిశుద్ధాత్మల బాప్తిసం లేకపోవడం వల్లే. పరిశుద్ధాత్మల బాప్తిసం ఉంటే అందరి మీద ఒకే ఆత్మ పనిచేస్తాడు, ఏకాత్మ ఉంటుంది, ఏక మనసు ఉంటుంది. ఈరోజు సంఘాలకు వస్తున్న కుటుంబాల్లో కూడా చూడండి, నెమ్మది లేదు, సమాధానం లేదు. భర్త ఒక రకంగా ఉంటే భార్య ఇంకో రకంగా ఉంటుంది, బిడ్డలు ఇంకో రకంగా ఉంటున్నారు, తల్లిదండ్రులు ఇంకో రకంగా ఉంటున్నారు. ఎందుకు సమాధానం లేదు? పరిశుద్ధాత్మలో వారికి ఏకాత్మ లేదు, పరిశుద్ధాత్మలో ఐక్యత లేదు. అందుకని ఈరోజు కుటుంబాల్లో కూడా నెమ్మది లేదు, సంఘాల్లో నెమ్మది లేదు. సంఘాలు పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వట్లేదు. కేవలం వస్తున్నారు వెళ్తున్నారు, ఏం ప్రయోజనం? కనిపెట్టే స్థితి కావాలా? పరిశుద్ధాత్మలో భాగస్థులు కావాలా? ఎంతమందికి అర్థమైంది? పరిశుద్ధాత్మల బాప్తిసము అనండి. అర్థమైన వారు గట్టిగా సప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. నిజంగా నీకు అర్థమవుతే ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావు? కనిపెడతావు, కనిపెట్టి ప్రార్థన చేస్తావు. అడగితేనే కానీ పరిశుద్ధాత్మ దేవుని వరము రాదు. అడిగితేనే వస్తుంది పరిశుద్ధాత్మ వరం. దేవునికి మహిమ కలిగింది. ఆ పరిశుద్ధాత్మ వరం పొందుకోకపోతే లోకానికే బానిసవి, పాపానికే బానిసవి. ఇంక నువ్వు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటే పాపాన్ని చంపేస్తావు. దేవునికి మహిమ కలిగింది కాదు. హల్లెలూయా చెప్పండి ఇంకొకసారి. పాపాన్ని చంపేస్తావు. ఇంక పాపం నీళ్ళు పనిచేయదు. ఆ బీజం కాలిపోతుంది, ఆ వేరు కాలిపోతుంది. ఇంక నీళ్ళు పాపం పనిచేయదు. ఇంక అంత పరిశుద్ధతే, అంత నెమ్మది, అంత సమాధానమే, అంత ఆనందమే, సంతోషమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మ వరం కావాలని కోరుకో, దానికోసం కనిపెట్టు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు, దేవుని అడుగు, పొందుకో. పట్టుదలతో పొందుకుంటేనే కానీ రాడండి ఆయన. పట్టుదల ఉండాలి, అప్పుడు వస్తాడు, నిన్ను తాకుతాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరూ.